ఇండియా శ్రీలంకతో ఆడిన 2 వన్డేలు చూశాక ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి మనోళ్ళు గోవిందనామం పెట్టేశారేమో అనిపిస్తోంది. అంటే ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలవలేం అని ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే 1-2 మ్యాచ్లు ఓడిపోవడం కామన్, అది జరుగుతుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎన్ని మ్యాచ్లు టీమిండియా ఆడబోతోంది, ఇక్కడే అది క్వశ్చన్. ఎందుకంటే కేవలం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 6 వన్డే మ్యాచ్లు ఉన్నాయి. అందులో 2 వన్డే మ్యాచ్లు ఆల్రెడీ ఇండియా ఆడేసింది. ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ టై చేసుకుంది. అంటే ఇంకా 4 వన్డే మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు శ్రీలంకతో ఒక వన్డే మ్యాచ్ ఆడేస్తే మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఒక వారం ముందు వరకు మనకు వన్డే మ్యాచ్లు లేవు. కేవలం T20లు టెస్టులే ఉన్నాయి. టీమిండియా 1 ఇయర్ షెడ్యూల్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు. 2025లో 50 ఓవర్స్ ఫార్మాట్ ఛాంపియన్స్ ట్రోఫీని పెట్టుకొని టీమిండియాకు అన్ని తక్కువ వన్డే మ్యాచ్లు ఎందుకు ఉన్నాయని క్వశ్చన్ చేశారు. బట్ ఎవరు దీని గురించి పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే కోచింగ్ స్టాఫ్ మారింది. గంభీర్ కోచ్ అయ్యాడు. తన ప్లాన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పి తన కోచింగ్ స్టైల్ చూసామంటే మనకు అర్థమైపోతుంది. అది T20 అయినా వన్డే అయినా. సో కొత్త స్టైల్ కి, కొత్త స్ట్రాటజీలకి, కొత్త ప్లాన్స్ కి టీం అలవాటు పడాలి అంటే ఆ కోచ్ తో ఎక్కువ కాలం సమయం గడపాలి. ఫార్మాట్ మారింది అంటే ప్లాన్స్ మారుతాయి. మరి ఆ టైంలో ఆ మ్యాచ్లు ఎక్కువగా ఉంటేనే కదా ప్లేయర్స్ ఆ ఫార్మాట్ కానీ లేకుంటే ఆ స్ట్రాటజీస్ కానీ అలవాటు పడేది. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ ముందు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఈ ముగ్గురికి ఉన్న ప్రెసెంట్ మెయిన్ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే. సో ఇన్ని తక్కువ వన్డేలతో వీళ్ళు ఎలా వెళ్తారు ఛాంపియన్స్ ట్రోఫీ అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. అదే టైంలో ఇంకొకటి కూడా మీరు అనుకోవచ్చు అనమాట, ఇప్పటికిప్పుడు ఒక 2-3 వన్డే సిరీస్ లో యాడ్ చేయొచ్చు కదా అని చెప్పి. అలా జరగడం చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే మనకి ఎలాగా ప్రీ షెడ్యూల్ మొత్తం అంతా ఫిక్స్ అయిపోయి ఉందో మిగతా కంట్రీస్ కూడా అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. సో ఒక షెడ్యూల్ ని పెట్టాలి అంటే ఆ కంట్రీస్ క్రికెట్ ఆడని సమయంలో గ్యాప్ చూసుకొని పెట్టాలి. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడైతే చాలా కష్టంగానే కనిపిస్తోంది. బట్ నాకేమనిపిస్తోంది అంటే ఏదో విధంగా బీసీసీఐ కనీసం ఒక్క వన్డే షెడ్యూల్ నైనా ఏదో ఒక బిగ్ కంట్రీతో, అంటే ఆస్ట్రేలియా లాంటి కంట్రీతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు యాడ్ చేసే అవకాశం ఉండొచ్చు అనిపిస్తోంది. అంటే 5 మ్యాచ్ వన్డే సిరీస్ కానీ లేకుంటే 3 మ్యాచ్ వన్డే సిరీస్ కానీ. సో అలా చేస్తే కొన్ని ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ వస్తుంది టీమిండియాకు బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇటు ఎక్స్పీరియన్స్ అంటే మన వాళ్ళు ఎప్పుడు వన్డే ఆడలేదని కాదు. ఎక్కువగా T20 ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్ ఆడి డైరెక్ట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ పంపిస్తే ఇండియానే కాదు ఏ టీం అయినా స్ట్రగుల్ అవుతుంది. చూద్దాం మరి టీమిండియా ఎలా ప్లాన్ చేస్తుంది, ఏంటి, గంభీర్ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తాడా బీసీసీఐ వాళ్ళకు, ఇంకా కొన్ని వన్డేలు పెడితే బాగుంటుంది అని తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి. మనకు అప్డేట్స్ వస్తాయి త్వరలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.